యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మనం యూదా ఇశ్రాయేలీల 42 రాజులకు చరిత్రలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు యూదా ఇశ్రాయేలీల 29వ రాజు, ఇశ్రాయేలీల 6వ రాజు ఓమ్రీ రాజు పరిపాలించిన కాలం 12 సంవత్సరాలు. సహజంగా రాజు కాగానే ప్రజలకు వారి జీవిత చరిత్ర తెలిసి ఉండాలి. కానీ ఇశ్రాయేలీల చరిత్రలో ఒకే వంశంగా అనేక వర్గ నాయకులు పరిపాలన చేసినట్లు చూడగలం. యూదా రాజుల చరిత్రలనైతే ఒకే సంతతి వారు పరిపాలన చేసినట్లు చూడగలం. కానీ ఇశ్రాయేలీల పరిపాలన అలా జరగలేదు. భిన్నమైన వ్యక్తులను రాజుగా చూడగలం. వారి తల్లిదండ్రుల వివరాలు పూర్తిగా తెలుపబడలేదు, కానీ జిమ్రీ, ఓమ్రీ పేర్లు ఒకేలాగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఓమ్రీ జిమ్రీ కుమారుడా అన్నట్లు అనిపిస్తుంది. కానే కాదు. బైబిల్ గ్రంథంలో జిమ్రీ కుమారుడు ఓమ్రీ అని ఎక్కడ వ్రాయబడలేదు. జిమ్రీలాగే ఓమ్రీ వివరాలు దినవృత్తాంతముల గ్రంథంలో చూడగలం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో బేకారు కుమారులు 9 మంది, వారిలో ఓమ్రీ 5వ వాడు. మనము జిమ్రీ గురించి జన్మ వృత్తాంతంలో 2 భాగాలుగా చూచాము. మొదటి దినవృత్తాంత గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో జిమ్రీ యూదా కుమారుడైన జెరాహు కుమారుడని చూడగలం. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో యారా లేక యెహోయాద కుమారుడని చూడగలం. అలాగే మొదటి దినవృత్తాంత గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో ఓమ్రీ యూదా సంతానం అని గ్రహించగలం. ఓమ్రీ తండ్రి ఇమ్రీ, ఓమ్రీ కుమారుడు అమీహూదు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనంలో మీకాయేలు కుమారుడు ఓమ్రీగా ఇతడు ఇశ్శాఖారీయుల అధిపతిగా చూడగలం. ఇశ్రాయేలు రాజుగా యెరోబాము, నాదాబు, బయేషా, ఏలా వంశావళిలో ఇద్దరిద్దరు పరిపాలించినట్లు లెక్కిస్తే జిమ్రీ, ఓమ్రీ ఒకే కుటుంబమేమోనని అనిపిస్తుంది. ఓమ్రీ ఖచ్చితంగా యూదా వంశంలోని వాడని చెప్పటం లేదు. ఓమ్రీ పేర్లు గల వారి వివరాలు మాత్రమే చూచాము. ఇంతకంటే ఎక్కువ ఆధారాలు మనకు దొరకవు. ఓమ్రీ మాత్రం జిమ్రీ మీద పగబట్టినాడు. ఓమ్రీకి కుటుంబం ఉంది. ఓమ్రీ ఆహాబుకు తండ్రి గనుక ఇశ్రాయేలీయుడేనని గ్రహించాలి. రెండవది చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ. ఓమ్రీ భయంకరమైన దుష్టరాజైన ఆహాబుకి తండ్రి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 28వ అధ్యాయం 29వ వచనం ప్రకారం కుమారుడు ఆహాబు. అలాగే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఓమ్రీ కుమార్తె అతల్య. అయితే ఒక విషయం ఇక్కడ గమనించాలి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం ప్రకారం యెహోరాము యూదారాజు ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నట్లు వ్రాయబడి ఉన్నది. యెహోరాము భార్య అతల్య. ఈమె ఆహాబు కుమార్తెగా ఎక్కడ పేరు లేదు. కానీ ఆహాబుకి యూదారాజైన యెహోరాము అల్లుడు. ఇంకా చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది. యెహోరాము ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఓమ్రీకి ఆహాబు కుమారుడే గనుక అతల్య ఓమ్రీకి మనవరాలు. అయినప్పటికీ వంశ గౌరవార్థముగా అతల్య ఓమ్రీ కుమార్తెగా చెప్ప ఉండవచ్చు. బైబిల్ గ్రంథంలోనైతే అతల్య ఓమ్రీ కుమార్తెగా చెప్పబడినది, కానీ ఆహాబు కుమార్తె అతల్య అని వ్రాయబడలేదు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో మరియు 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో యూదారాజైన యెహోరాము ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నట్లు చూడగలం. రైలు ఇంజను పట్టాలు తప్పితే మిగతా భోగిలన్నీ సహజంగానే తప్పిపోతాయి. కుటుంబ వ్యవస్థలో ఓమ్రీ సాక్ష్యం సరిలేదు. కలుషితమైన వంశంగా చూస్తున్నాము. ఆ కాలంలో తల్లిదండ్రుల అభిష్టము మేరకు పిల్లల పెళ్లిళ్ళు జరిగేవి కదా. యూదారాజైన యెహోషాపాతు దుష్ట సాంగత్యము ద్వారా యెహోరాము వివాహ వ్యవస్థ కలుషితమైనది. అలాగే ఓమ్రీ దుష్టుడు గనుక తన కుమారుడైన ఆహాబుకి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో సిదోనీయులకు రాజైన ఎద్బాయేలు కుమార్తె యెజెబెలు జీవిత భాగస్వామి అయినది. ఇక్కడ నుండి రెహబాము కాలంలో విడిపోయిన ఇశ్రాయేలు యూదావారు అతల్య యెజెబెలు నుండి కలుషితమైపోయినవి. వీరు క్రీస్తు రక్త నిబంధన కుటుంబకులు కాదు. ఓమ్రీ కుటుంబ వ్యవస్థ సాతాని పనిముట్లు, పరికరాలు. దేవుని కుటుంబంలో యజమానుడు తండ్రే. ప్రస్తుతం భూలోక కుటుంబాలు, అందులోని ప్రతి వ్యక్తి దైవాత్మ కలిగినప్పుడు అందరూ ఒకే మార్గంలో నడుస్తూ ఒకరి మాటను మరొకరు గౌరవిస్తూ నడుస్తుంటారు. కానీ ఓమ్రీ ఆహాబులది
అలా కాదు, ఎవరికి వారే పెద్ద గనుక వీరిని సాతానే పరిపాలిస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఓమ్రి కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. మనం మూడోది చూసినట్లయితే పితామహుడు. ఇశ్రాయేలు 12 గోత్రములు రెండుగా విడిపోయినవి. యెరూషలేం రాజుగా సొలొమోను యొక్క పతనం విగ్రహారాధన పూజకి కారకుడు. పితామహుడు అయ్యాడు. అక్కడి నుండే దేవుని శాసనం ఇశ్రాయేలు ప్రజలు రెండుగా విడిపోతున్నట్లు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాల్లో చూడగలం. ఇక విడిపోయిన 10 గోత్రములకు యెరోబాము రాజు ఇతడు ఏదో మంచి చేస్తాడని దేవుడు తలంచాడు గాని మొదటి రాజుల గ్రంథం 12:29లో 2 బంగారపు దూడలను చేసి ఒకటి బేతేలు నందు మరొకటి దాను నందు ఉంచాడు. అసలు బేతేలు అంటే దేవుని మందిరమని యాకోబు దర్శనం ద్వారా గ్రహించగలం. ఇట్టి దర్శనం గురించి చరిత్ర ద్వారా తెలిసినప్పటికీ యెరోబాము బేతేలు నందు విగ్రహాలు పెట్టి విడిపోయిన 10 గోత్రముల వారికి పితామహుడు అయ్యాడు. ఈ ఆరాధన ఇశ్రాయేలీయుల రాజులందరూ పాటిస్తూ ఉండగా ఇశ్రాయేలు రాజైన ఓమ్రి ఒక క్రొత్త ఆరాధనకి పితామహుడయ్యాడు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనంలో ఒక పెద్ద ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. షేమేరు నొద్ద సోమ్రేను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించాడు. దానికి సోమ్రోను అని పేరు పెట్టాడు. దీన్ని సమరయ అని అంటారు. ఓమ్రి మిగతా 6 సంవత్సరాలు పరిపాలన ఇక్కడే చేశాడు. ఈ సమరయ ముఖ్య పట్టణమైంది. దెయ్యపు ఆరాధనకు ముఖ్య కేంద్రం యేసుక్రీస్తు కల్వరి కొండ మీద చేయబోయే బలి అర్పణ గురించి సాతానుకు ముందుగానే తెలుసు కనుక ఓమ్రి ద్వారా ముందుగానే సోమ్రేను కొండలో ఆరాధన మొదలైంది. ఈ సమరయకి ఎంతో పేరుంది. ఏషియా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం దమస్కు సిరియాకి రాజధాని కాగా సోమ్రేను ఎఫ్రాయిమునకు రాజధాని. యోహాను 4:20లో సమరయ స్త్రీ గురించి వివరాల్లోకి వెళ్తే ఈ సమరయులు యూదులలో నుండి వెలివేయబడిన వారు. చరిత్ర ప్రకారం వీరి ఆరాధన స్థలం గేరాజీము పర్వతం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 25-26 వచనంలో ఓమ్రి విగ్రహారాధన అతని దుర్మార్గతను గురించి వ్రాస్తూ అతడు తన పూర్వీకులైన యెరోబాము కంటే దుర్మార్గుడని వ్రాయబడినది కనుక అతని సమాధి సోమ్రేనులో చేయబడింది. సమరయ అనే నామమునకు సృష్టికర్త పితామహుడు ఓమ్రి. 4వది పరిపాలన. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఓమ్రి గతంలో సైన్యాధిపతి. ఓమ్రిని ఇశ్రాయేలీయుల 6వ రాజుగా పట్టాభిషేకం చేశారు. ప్రజలు మరింతగా ఇష్టపడినారు. గతంలో ఇతను గిబ్బోతోనను ఊరిలో ఉన్నాడు. పరిపాలన కోసం మకం మార్చినాడు. ఈ నేపథ్యంలో ఇశ్రాయేలీయులు 2 జట్లుగా విడిపోయినారు. అదే కాలంలో ఇశ్రాయేలు రాజుగా నాయకత్వం లక్షణాలు గలవాడు తిబ్నీ అనేవాడు ఉన్నాడు. గనుక ఇశ్రాయేలు ప్రజలు 2గా విడిపోయి కొందరు తిబ్నీ పక్షముగా మరికొందరు ఓమ్రి పక్షముగా వహించారు. చివరికి ఓమ్రి పక్షం వారు తిబ్నీని చంపి ఓమ్రిని పట్టాభిషిక్తుడిని చేశారు. కానీ రాజ్యంలో అంతగా ప్రజాబలం లేదు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తి కాదు. తిర్సాలో పూర్తి బలం లేదు. దీనికి తోడు జిమ్రి తిర్సాను తగలబెట్టాడు కనుక సంపద అంతా అయిపోయింది. కనుకనే ఓమ్రి సోమ్రేనును ముఖ్య కేంద్రంగా చేసుకున్నాడు. ఈ విధంగా ఓమ్రి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 23లో చెప్పబడినట్లు ఇశ్రాయేలుకు రాజై 12 ఏళ్ల వాడై పరిపాలించాడు. తిర్సాలో 6 ఏండ్లు కాగా శేషము సోమ్రేనులోనని అర్థమవుచున్నది. 5వది చావని విత్తనం. ఇతడు చేపట్టిన కార్యక్రమాల గురించి ముందుగానే చూచాము. ఘనమైనది అంటే సమరయలో విగ్రహారాధన. నేటి వరకు ఇతడు వేసిన విత్తనం పని చేస్తూనే ఉంది. ఇతని తర్వాత వచ్చిన రాజులలో సోమ్రేనును ఎలా బలపరచారో చూడగలం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో సోమ్రేనులో పాతి పెట్టబడినట్లు చూడగలం గాని ఇతను చల్లిన పాపమనే విత్తనం చిగురుస్తూనే ఉంది. మీకా 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లు ఓమ్రి కట్టడలను నేటికి జనులు అనుసరిస్తూనే ఉన్నారు. ఇతడేమి గ్రీకు తత్వవేత్తలైన రూసో సోక్రటీసు ఏమి కాదు. చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు కానీ ఇతని ద్వారా సాతానుకి మంచి అవకాశం వచ్చింది. పాపం విషయంలో చనిపోయి ఉంటే మరో కొత్త ఓమ్రిని చూచేవారిమి కానీ ఓమ్రి చనిపోయిన అతని పాపములు మొలకెత్తుచూనే ఉన్నవి. అపోస్తులైన పౌలు రోమపత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో ఒకని పాప అపరాధముల వలన అనేకులు చచ్చిపోయారు. ఈ వాక్యం ఓమ్రికి ముద్రించవలసిందే. ఎంతమందికి శాపనార్థమైనది.
ఇతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కుటుంబ వ్యవస్థలు, పరిపాలన, ఎదుగుదల, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కోల్పోయినారు. ప్రస్తుతం సంఘం భయపడనక్కర్లేదు. అదే పౌలు భక్తుడు మరో మాట చెప్పాడు. రోమా 5:15 వచనంలో యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. హల్లెలూయా. ఓమ్రి పరిపాలన 12 ఏళ్లకి ముగిస్తే లూకా సువార్త 2:42 వచనంలో యేసు 12 ఏళ్ల వాడై యెరూషలేములో పండుగ ఆచరించాడు. ఆమేన్.